ఇక్కడ భరత్ రామ్ గారు వాసు గారు పోటీ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? అలాగైనా సరే తెలుగుదేశం వస్తుందేమని వాసు గారు నిగ్గుతారని మా ఆలోచన. భరత్ గారు ఏం చేయలేదు ఇంతవరకు? మాకు ఆశ ఏం చేయలేదండి. ఈ పథకాలు వస్తున్నాయా? పథకాలు వస్తున్నాయండి. ఎవరు వస్తారంటే రాజమండ్రి కొద్దిగా డెవలప్మెంట్ చేసింది భరత్ గారు కనిపిస్తున్నారు. రాజమండ్రి కొద్దిగా డెవలప్మెంట్ అయింది, కొద్దిగా పర్లేదు. మరి ఇక్కడ భరత్ గారు వాసు గారు పోటీ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? చాలా వారావారిగా ఉంటుంది. ఇద్దరు ఒకే ఏజ్ కుర్రోళ్ళు కాబట్టి అంటే ఇద్దరికి ఫాలోయింగ్ ఉందండి. ఇద్దరు లోకల్ టీడీపీ కూడా బలంగానే ఉంది. జనసేన అన్నదే ఒక రకంగా చెప్పండి, మాది మేము కాపులేమండి జనసేన, కానీ మేము జనసేన ఓటేయమండి. మీకు దేనికి వేయచ్చు, లేదంటే దీనికి వేయచ్చు. ఇక్కడ భరత్ రామ్ గారు వాసు గారు పోటీ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? చాలా స్టఫ్గా ఉంటుంది. చాలా రాజమండ్రి ప్రజలందరూ కూడా చాలా ఏది వేయాలో దాన్ని నిర్ణయించుకోవడానికి చాలా టఫ్గా ఉంటుంది. అలాగైనా సరే తెలుగుదేశం వస్తుందేమని వాసు గారు నిగ్గుతారని మా ఆలోచన ఉంది. ఆదిరెడ్డి వాసు అంటే పోటీ ఎలా ఉండబోతుంది? చాలా టఫ్గా ఉంటుందండి. ఈ సంవత్సరం ఇద్దరికి టఫ్గా ఉంటుంది. అలా భరతరామ్ గారు కూడా డెవలప్ కొద్దిగా చేశారు. అలాగే తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు అంటే ఈ యంగ్ ఏరియాలో బాగా చాలా టఫ్గా ఉంటుంది. ఆ విషయం జనాలు కూడా ఉన్నారు. అయినా తెలుగుదేశం వస్తుందని, ఎందుకంటే జగన్ గారి పరిపాలన అంటే జగన్ గారి పరిపాలనలో ఇలా భరతరామ్ గారు అందరూ ఇలా లేరు. అలాగే జగన్ గారు కూడా పరిపాలన కష్టాలు చాలా పథకాల్లో ఇలాంటివన్నీ పెడుతున్నారు. కానీ కొంతమందికి వస్తున్నాయి, 100 మందిలో 10 మందికి వస్తున్నాయి. మీకు రావట్లేదు పథకాలు? ఏది రాలేదు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తున్నాయండి. ఉన్న పథకాలు తీసేస్తున్నారు. చాలా దారుణంగా ఉన్నాయి. నిత్యావసర వస్తువులు ఎంతండి ఎలా ఉన్నాయి ఈరోజు మీరే చూడండి. మీకు ఎలా ఉంటుంది? నిత్యావసర నూనె ప్యాకెట్ ఎంత ఉంటుంది ఈరోజు, ఎంత ఉంది? మీరు ఒకసారి గ్యాస్ రేట్ ఎంత ఉండేది? పెట్రోల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోవచ్చు. మీరు దాని మీద రాష్ట్రాలు మరి అవి కూడా తగ్గించుకుంటూ రావాలి కదా. వస్తే నిత్యావసర అనే పరిపాలన మాత్రం లేదు. ఇలా భరతరామ్ గారు కొన్ని మంచి వ్యక్తులు లాంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు. కానీ పరిపాలన మాత్రం అసలు ఏమీ లేదు సార్. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది అభివృద్ధి? ఏమీ లేదండి. రాయమండ్రిలో ఉన్నది మిగతాది ఇక్కడ ఎక్కడ ఉంది? ఏదండి రాజధాని? ఏదండి రాజధాని ఎక్కడ ఉంది చెప్పండి. మీరు చెప్పండి. రాజధాని ఏమైనా ఉందా? రోజు వాయిస్ చూస్తున్నారు. ఎన్ని కోట్లు, 2,000 కోట్లు అప్పు తెచ్చాం, 2,000 కోట్లు స్కామ్ చేస్తున్నారు, ఇల్లు కొనేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చూస్తున్నారు కదా. అలాంటి ఈరోజు వాట్సాప్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి. వస్తున్నాయి రాయలు మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు న్యూస్ పేపర్ అంటే ఇంత వరకు న్యూస్ పేపర్ కొనుక్కుండేవారు. న్యూస్ పరిపాలన చేసే వాళ్ళు ఏ రాజకీయం ఏం జరుగుతుందంటే పేపర్ కొనుక్కుని చూసినవారు. ఇప్పుడు ఏంటండి చిన్న 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫోన్ చూసినవారు చూసేస్తున్నారు కదా. చూస్తున్నారు లేదా? ఇప్పుడు న్యూస్ 5 నిమిషాలు జరిగేది వచ్చేస్తుంది. ఏం జరుగుతుంది ఏంటనేది ఏదండి ప్రతిదీ కూడా వచ్చేస్తున్నాయి కదా. అలాగే ఇక్కడ మెజారిటీ ఎలా ఉంటుంది? మెజారిటీ అన్నా తెలుగుదేశం వస్తుందండి. గ్యారంటీగా తెలుగుదేశం వస్తుంది. ఎక్కువ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుంది. రాజమండ్రిలో వాసు గారికి వాసు గారికి వస్తుంది. వాసు గారు నెగ్గుతారు. కానీ ఎవరి మాట కాన్ఫిడెన్స్లో ఉన్నారు. కానీ తెలియదు గట్టి నమ్మకం ఎందుకు ఉందండి. రాజమండ్రిలో కూడా ఇసిపోయి ఉన్నారు. కానీ ఆయన భరతరామ్ గారు చేశారు. ఆయన ఒక్కరిని పెట్టేయారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పరిపాలన సెంట్రల్లో అదే స్టేట్లో ఏది ఉంటే రాజమండ్రిలో అపోజిషన్ ఉంటుంది. అపోజిషన్ ఉంటే ఏం జరుగుతుంది చూస్తున్నారు కదా. మరి ఇప్పుడు కూటమితో వస్తున్నారు కదా. కూటమితో వస్తారని ఆ నమ్మకంతోనే చెప్తున్నామండి. ఇప్పుడు జనసేన ఉంది, బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది. వీళ్ళందరూ ముగ్గురు అయ్యారు కదా. భరతం సింగిల్గా ఏమొస్తుంది? వీళ్ళు కూడా వాళ్ళందరూ కూడా వేస్తారు కదా. ఆ ఉద్దేశంతో రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పరిపాలన వస్తుంది. అందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు అలా చెప్తున్నారు. మరి ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్తున్నారంటే అన్నీ 5 సంవత్సరాల్లో ఏం మీరే చూస్తున్నారు కదా. ఏం చేశారు చెప్పండి. ఏం చేశారు చెప్పండి. ఒక దాని మీద నిక్కర మీద ప్రతి రేట్లు ఆ తాగి జనాలు ఎలా ఉంటున్నారో చూస్తున్నారు కదా. అవి ఆ నిక్కర మీద ఇంకేముందని చూడండి. జగన్ గారు ఏం చేశారు? మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? ఎవరికన్నా అప్పుడు పెట్టేస్తాం అంతే చెప్పండి. అన్న ఇప్పుడు రాజమండ్రి నుంచి భరత్ గారు వాసు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మాకు వాసు గారు వస్తే బాగుంటుందండి. ఎందుకు? పనులు లేవండి. తాపి పనులు చేసుకుంటున్నాడు, పనులు లేవండి. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య పోటీ? ఏండి పోటీ ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం ఉందండి. భరత్ గారు ఏం చేయలేదు ఇంతవరకు? మాకు ఆశ ఏం చేయలేదండి. మీకు పథకాలు వస్తున్నాయా? పథకాలు వస్తున్నాయండి. ఎలా ఉంది 5 సంవత్సరాల అభివృద్ధి? బాగానే ఉందండి. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము తెలుగుదేశంకి వేయాలనుకుంటున్నాను. మాకు పనులు లేవు. వైసీపీ నుంచి భరత్ గారు, టీడీపీ నుంచి వాసు గారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తారంటే రాజమండ్రి కొద్దిగా డెవలప్మెంట్ చేసింది భరత్ గారు కనిపిస్తున్నారు. రాజమండ్రి కొద్దిగా డెవలప్మెంట్ అయింది, కొద్దిగా పర్లేదు. మరి అయితే మరి తర్వాత మరి ఎవరు వస్తారన్నది చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. మరి అయితే ఈయన మీద బాగుంది కొద్దిగా. అంటే ఈయన భరత్ గారు రాజమండ్రిలో కొన్ని పార్కులని ఇవన్నీ కూడా కొద్దిగా చాలా బాగా చేసాడు. రాజమండ్రి కొద్దిగా సిటీలో ఉంది కొద్దిగా.
అయితే వర్కర్స్కి మాత్రం పనులు సరిగ్గా ఉంటలా. అంటే ఈ లేబర్కి వర్క్ సరిగ్గా కనిపించలేదు. ఇసుక కొన్ని రోజులు ఉంటే కొన్ని రోజులు ఉండలేదు. ఇసుక రేట్లు పెంచేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. లేబర్కి నిత్యం కూడా పని ఉండలేదు. మనుషులకి లేబర్కి నిత్యం పని ఉండాలి. పని కల్పిస్తే చాలు. పని కల్పించాలంటే ఇసుక ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉండాలి. అందుకే చాలామంది పని లేక చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉంటున్నారు. అందుకే అన్నీ కూడా ఖర్చు చేయాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నాం మేము కూడా. మరి అన్నీ చేస్తే ఎన్నుకుంటాం నాయకుడిని. ఇవన్నీ బాగా చేయాలి. చేసిన వాడిని ఎన్నుకుంటాం మరి నాయకుడిని. మరి పోటీ ఎలా ఉండబోతుంది ఇద్దరి మధ్య అంటే ప్రస్తుతానికి భర్త చేసినట్టుగా బాగా చేస్తున్నారు మరి వర్క్. మరి వాళ్ళు ఏం చేయలేదు కదా ముందు. మరి ఇప్పుడు వీళ్ళు చేశారు కాబట్టి ప్రజెంట్ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటే వీళ్ళకి ఉండొచ్చు భర్తకి. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి ఉందంటారా? అభివృద్ధి పర్లా. ఈ సంవత్సరం మరి రాజమండ్రికి పర్లేదు. మరి నేను రాజమండ్రిలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ. మరి పర్లేదు రాజమండ్రికి. అది కొద్దిగా ఇసుకే ఇబ్బందిగా ఉంటుంది. భర్త కూడా ఒకసారి ఇసుక కొద్దిగా ఇబ్బందిగా వచ్చిందని చెప్పితే దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. మరి అది కూడా పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇసుక గురించి భర్త కూడా ఇసుక గురించి పట్టించుకుంటే పని అవుద్ది. లేబర్కి ఇంకా ఎక్కడ పని నిత్యం పని ఉండదు. పని కల్పించాలి మనుషులకి. లేబర్ ఎప్పుడు కూడా పని నిత్యం పని ఉండాలి. ఏదన్నా పని కల్పితే చాలు, అప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. లేబర్ ఎవరన్నా 8 పని లేక ఇబ్బంది పడిపోతున్నారు. జనాలు పని లేక వెనక్కి వెళ్ళిపోవడం, ఇంటికి ఖాళీగా ఉండటం ఎంతో ఇబ్బంది, చాలా ఇబ్బంది జరుగుతుంది. మరి మీకు పథకాలు వస్తున్నాయి అన్ని? ఏం పథకాలు? అమ్మఒడి అన్ని పథకాలు వస్తున్నాయని అయితే ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. నేను విషయం చెప్పనా, అమ్మఒడి అయినా ఏ ఒడి ఇచ్చినా కానీ ఒక విషయం చెప్పమంటారా? ఇప్పుడు కోటేశ్వరుడు ఉన్నాడు అనుకో, ఆడికి చెందుతుంది. బేదోడికి ఏం చెందట్లా. బేదోడికి కావాలి కదా, బేదోడికి రావాల్సింది రావాలి కదా. బేదోడికి రావట్లా. ఇప్పుడు ఒక కోటేశ్వరుడు ఉన్నాడు, ఆడికే చెందుతుంది. కోటేశ్వరుడు ఇప్పుడు స్థలాలు ఇచ్చినా అమ్మఒడి ఇచ్చినా ఏమి ఇచ్చినా గుర్తించాలి. ఆడికి ఎంత ఉంది ఏంటి, వీడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గుర్తించే నాయకుడు ఎవరు లేరు. గుర్తించి బేదోళ్ళకి లేనోడి దగ్గర కొట్టి బేదోళ్ళకి ఇవ్వాలి. అది ఇవ్వట్లా. ఆడికి ఎంత ఉంటే అంతే. ఇప్పుడు స్థలాలు ఇచ్చినా ఏది ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఆడికి ఎన్ని కోట్లు ఉన్నా కానీ లెక్క చేయట్లేదు. ఆడి కోట్లు ఉన్నవాడికి కోట్లు వస్తున్నాయి. మెజారిటీ ఎవరికి వస్తుంది? మెజారిటీ అన్నది చెప్పలేము. మెజారిటీ అన్నది జనాల అభిమానం అప్పుడు బట్టి ఎలా ఉంటుందో వీళ్ళు తెలియదు. గాలి మార్పు అయితే ఇంకో విషయం, కార్యక్రమంలో కొద్దిగా సమృద్ధి ఉండాలి. ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజలకు న్యాయం చేసే మనిషి ఉంటే కంపల్సరీ అవుతారు. మరి ఎవరికి వేస్తారు ఓటు? మీరు ఓటు వేస్తామంటే ప్రస్తుతానికి మరి జగన్కి వేయాలో తెలితే కన్ఫ్యూజ్గా ఉన్నాం. అయితే ప్రస్తుతానికి బాగానే జగన్ కొన్ని పనుల్లో బాగాలేదు. అదంటే ఏం పనులు బాగాలేదు? ఏం పనులు అంటే ఏమున్నాయి, ఇప్పుడు అన్ని పథకాలన్నీ ఇస్తున్నారు కదా. ఈ పథకాలే కొద్దిగా ఇబ్బంది ఉంది నాకు. అన్ని స్థలాల్లో పథకాలు ఇస్తున్నాడు. ఇచ్చిన కొంతవరకు స్థలాలు కట్టిస్తున్నాడా, కొంతవరకు అట్లా. అంటే లోన్లు ఇస్తున్నాడు, తక్కువ లోన్లు 2 లక్షలు ఇస్తున్నాడు అనుకో. ఆ స్థలాల్లో ఒక 1000 స్థలాలు ఇస్తున్నాడు. 1000 స్థలాల్లో ఒక 500 మంది స్థలాలు ఉన్నవాళ్ళు ఉంటున్నారు, మిగతా వాళ్ళు లేరు. ఉన్నవాళ్ళకి ఇస్తున్నాడు స్థలాలు. ఉన్నవాళ్ళకి దేనికి? లేనోళ్ళు కదా స్థలాలు. లేనోళ్ళ పరిపాలన అంటున్నాడు. లేనోళ్ళ పరిపాలన ఏముంది ఇక్కడ? లేనోడు లేనట్టుగా ఉంటున్నాడు కదా. ఉన్నవాడు ఎలా అవుతాడు? ఉన్నవాడికి కూడా అదే ఇంకో విషయం చెప్పమంటారా? స్థలం ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ ఒక నాయకుడు అన్నవాడు గుర్తించాలి. గుర్తింస్తేనే నాయకుడు అవుతాడు. బేదోళ్ళ ఉండకూడదు. బేదోడు కొద్దిగా పైకి లెగాలి. పైకి లెగాలంటే ఏం చేయలేదు? ఉన్నవాడిని చూసి కోటేశ్వర్లు వాళ్ళందరినీ చూసి గుర్తించి బేదోళ్ళని పైకి లేపడం మంచిది. ఫైనల్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఓటు ప్రస్తుతానికి జగన్ మీద చాలామంది ఒక రకంగా గెలాలనే ఉంది, అతను గెలిపించాలని ఉంది. కానీ ప్రజలు కొన్ని మాత్రం పొరపాటు చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది? భరత్ గారికా, వాసు గారికా? ప్రస్తుతానికి అయితే వాసు గారికి చెప్పలేం కానీ భర్త గారికి రావచ్చు. అదే ప్రస్తుతానికి చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు చేసిన తర్వాత నేను బాగు చేస్తాను అంటే వాసు గారు ఏం బాగు చేస్తున్న తర్వాత అవ్వాలి కదా. అవిన తర్వాత బాగు చేయాలి కదా. ఇప్పుడు ఇది అతను భర్త అవి ఉన్నాడు కాబట్టి కొంతవరకు సర్కిల్ అంతా, రాజమండ్రి సర్కిల్ అంతా చాలా బాగా చేశాడు ప్రస్తుతానికి. తర్వాత మరి మెజారిటీ ప్రజల అభిమానం ఎలా ఉంటుందో తెలీదు. వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు చెప్పలేము. మరి దాన్ని బట్టి మనం ఏం చేయలేము. ప్రస్తుతానికి పనులు అలా ఉన్నాయి. పైన సీఎం రావాలంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే కొన్ని పథకాలు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆ పథకాల వల్ల కొద్దిగా ఏది ఇచ్చినా కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వడం న్యాయం కాదు. ఏ పథకమైనా ఏదైనా అదే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది కొద్దిగా గుర్తించి నాయకుడు ఏదైనా మంచి పని చేస్తే ఉన్నవాడిని తీసి లేనోడు పెడతాం మంచిది. అలా చేయడం మంచిది. అలా చేస్తే నాయకుడు అన్నప్పుడు బాగుంటుంది. ఇచ్చినోడికి ఇవ్వడం స్థలాలు, నా వెనకాల పార్టీ వెనకాల తిరుగుతున్నాడు, నా వెనకాల ఉంటున్నాడు, వీడికి ఇవ్వాలి 2 ఎకరాలు, వీడికి 10 ఎకరాలు ఉన్నాయి, ఒక 4 సెంట్లు పాడేస్తున్నారు స్థలం.
దేనికి అది న్యాయం కాదు కదా. బేదోడు తింటాడు కదా, ఉన్నవాడికి దేనికి ఇంకా చాలు అడిగి ఉన్నకాడికి ఇంకా సంపాదించాలని ఇంకేం తినేస్తాడు, ఇంకేం తినగలడు, ఇంకా ఉన్నకాడ చాలదా. బేదోళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇల్లు లేక చెట్ల కింద ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి కదా. వాళ్ళందరినీ జాగ్రత్త తీసి అమ్మ ఇదిగో అమ్మ ఈ గృహం ఎత్తున్నామా, ఈ ఇల్లు ఎత్తున్నామా, ఈ స్థలం ఎత్తున్నామా కట్టేవాళ్ళు కదా, కట్టేవచ్చు. అలాగా స్థలాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, స్థలాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా, ఈడేం కడతాడు 2 లక్షలు ఇస్తున్నాడు లోను. నేను అలా కదా, అలా కాకుండా లేనోళ్ళకి బాగా లేనోళ్ళకి ఇచ్చి ఉన్నవాళ్ళకి ఇవ్వకుండా ఇది కట్టివ్వచ్చు. అలా అవకాశం ఉంది. 100 గంపలను ఒక 100 గంపలు ఇచ్చాడనుకో, 100 గంపలు 50 గంపలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ 50 గంపలు ఉన్నవాళ్ళు లేరనుకో, అది తీసేస్తే ఈ 50 గంపలు ఇల్లు కట్టించచ్చు. అలా కూడా అవకాశం ఉంది. ఏంటంటే వీళ్ళ పార్టీ రావాలి, వీళ్ళు కూడా నా వెనకాల ఉండాలి, ఓట్ల గురించి, ఇదంతా ఓట్ల గురించి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు పోటీ పెట్టుకుని వస్తున్నారు. మరి వైసీపీ సింగిలే ఉంది కదా, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? వైసీపీ సింగల్గా ఉంది. అదే సింగల్గా ఉందంటే చెప్పలేము. ఇప్పుడు మూడిట్లో ఈ 2 కలిసినాయి కాబట్టి జగన్ సింగల్గా ఉన్న పోరాడుతున్నాడు. అయితే మ్యాక్సిమం పర్లేదు, ప్రస్తుతానికి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరు వచ్చినా ఏం చేసేదే ఉండదు. ఏదంటే ఒక ప్రస్తుతానికి మా పనులు మేము చేసుకుంటాం. కాకపోతే నాయకుడు ఎవరో లేపాలని మేము లేపుతాం తప్ప, ఓటేస్తాం తప్ప, ఎవడు వచ్చినా అదే బీగుతున్నాం మేము, అదే చేస్తున్నారు పనులు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం, వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి కాపాడుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు, అంతే తప్ప ప్రజలకు న్యాయం చేయడం కాదు, పేదలకు న్యాయం చేయడం కాదు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ కొడుకులకి వీళ్ళకి ఆస్తులు పిచ్చగా సంపాదించుకోవడం తప్ప ప్రజలకు న్యాయం చేసేది కనబడుతుంది. న్యాయం చేసినప్పుడు చూస్తే మేము ఏమన్నా గెలిపించగల అవకాశం ఉంటుంది. ముందు ప్రస్తుతం న్యాయం చేయలేదు, న్యాయం చేస్తా అది చేస్తాను ఇది చేస్తాను, ఏం చేస్తారో ఏమి చేసేదే ఉండదు. ఇప్పుడే ఎలక్షన్లో కూడా అంటారు అలాగా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మావలే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, అడ్రస్ ఉంటారు. అది దాన్ని బట్టి ఆలోచించండి. మీరు కూడా నాయకులు చెప్తున్నాను, నాయకులు మీరు ఆలోచించి బేదోళ్ళని ఎలా తీసుకురావాలి. బేదోడు అన్నవాడు ఉండకూడదు, బేదోడు అన్నవాడు ఉండకూడదు. భవిష్యత్తులో వాడు బాగుండాలి, వాడికి ఎలా చేయాలి కార్యక్రమాలు, వాడు ఎలా ఉంటే బాగుంటాడు, ఏం చేస్తే బాగుంటుంది అనేది గుర్తించాలి నాయకులందరూ. అలా గుర్తించి భేదాలందరూ లేకుండా చేయండి, పనులు కల్పించండి. అది మెయిన్. ఆ వాళ్ళు ఈ వాళ్ళు అన్నీ ఇచ్చేస్తున్నారు కానీ అవి ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, అది మెయిన్. అది గుర్తించండి. మీరు గుర్తించకుండా ఇచ్చేయడం కాదు, గుర్తించి ఇవ్వండి, అది న్యాయం. నాయకులు అది చెప్తాను. ఇక్కడ భరత్ గారు, వాసు గారు పోటీ చేస్తున్నారు. మళ్ళీ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది? చాలా వారావారిగా ఉంటుంది. ఇద్దరు ఒకే ఏజ్ కుర్రోళ్ళు కాబట్టి. అభివృద్ధి ఎలా ఉంది 5 సంవత్సరాలు? అభివృద్ధి ఏముందండి, కొద్దిగా చేసినంతలోపడే అది అభివృద్ధి అంటారని రాయమండి. టౌన్ అంతా చేయాలి. ఆయన ఎంపీగా ఎంత చేయాలో అంత చేయాలి కానీ కొద్దిగా చేసి నేనే చేశానంటే ఎలాగా? అదే. ఓకే, అన్ని పథకాలు వస్తున్నాయి. మరి మాకేం లేవండి, మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం, మా సంస్థలు మాయి. మరి ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? మెజారిటీ కోసం మనం చెప్పలేమండి, గాలిసిరండి. మొన్న ట్రిప్పు చంద్రబాబు నాయుడు ఓడిపోతాం అనుకున్నామండి, అలాగే ఉంటుంది ఎలక్షన్ ఇది. ఓకే, అసలు నాడి ఎవరు కూడా గ్యారంటీ చేయలేరండి ఇప్పుడు. మరి మీరు ఓటు ఎవరికి వేస్తారు? ఎవరికి అది మా ఇష్టం అండి. ఓకే, వైసీపీ టీడీపీయా? చెప్పము అండి, మా ఇష్టం. ఇక్కడ భరత్ గారు, వాసు గారు పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఇద్దరికి పోటీ గట్టిగానే ఉంటుందండి. అంటే ఎలా ఉండబోతుంది గట్టిగా? అంటే ఇద్దరికి ఫాలోయింగ్ ఉందండి. ఇద్దరు లోకల్ టీడీపీ కూడా బలంగానే ఉంది. టీడీపీ నేను తక్కువ తీయడానికి ఏం లేదు. ఇద్దరు పోటాపోటీగానే ఉంటుంది ఎలక్షన్. ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది మరి? అంటే 5 సంవత్సరాలు అంటే పార్కులు ఇవి తప్ప నాకు తెలిసి ఉద్యోగాల విషయంలో అయితే ఏం లేదు. ఓకే, జాబ్స్ అయితే ఎవరికి ఏం రాలేదు. ప్రైవేట్ జాబ్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. స్విగ్గీలు జొమాటోలు చేసుకుంటున్నారు తప్ప కనీసం ప్రైవేట్ కంపెనీలు వచ్చినా కనీసం ఎవరొకరు ఉపయోగపడుతుంది. కానీ పార్కులు అవి చూపించుకొని ఓట్లాడడం అయితే కరెక్ట్ కాదు. మరి పథకాలు అన్నీ వస్తున్నాయా? పథకాలు ఏముంది భయ్యా, పథకాలు అవడాన్ని ఎత్తాడు. వాళ్ళ జబ్బులను తీసేమి ఇవ్వట్లేదు కదా, మన కట్టి ట్యాక్స్లను బట్టి ఎత్తున్నారు పథకాలు. వాళ్ళ జబ్బులను ఏం తీసేయట్లేదు కదా. మరి ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది? నాకు తెలిసి అయితే టీడీపీ వస్తుంది లోకల్. టీడీపీ. మీరు ఫైనల్ ఏం చెప్దాం అనుకుంటున్నాను? మరి ఫైనల్ ఏం చెప్పేది ఏముందండి, ఓటు అందరూ ఉపయోగించుకోండి, ఓటేయండి, కరెక్ట్ పర్సన్కి ఓటేయండి అంతే. భరత్ గారు, వాసు గారు వస్తున్నారు పోటీగా. మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది పోటీ? బాగానే ఉంటుంది. నేను ఏం బాగా ఇప్పుడు దాకా చేసిందంతా బాగానే చేశారు. నేను వైఎస్ గారు బాగా చేశారు అంతే. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది అభివృద్ధి? అభివృద్ధి బాగా చేశారండి. నా విలేజ్లో కూడా ఆయన కాలనీలు కట్టించారు, ఆయన బాగా చేశారు. ఇప్పుడు ఈ రాయమండ్రి లోకల్లో కూడా కాలనీలు ఇచ్చారండి. నేను తప్పడతలేదు, నేను వైఎస్ఆర్ మామూలు అనుకుంటున్నాను కాసేపు అని. మళ్ళీ సార్ కూడా మళ్ళీ పథకాలు అన్నీ వస్తున్నాయా? పథకాలు వస్తున్నాయి.
అన్నీ ఏది కూడా మిస్ అవ్వలేదు, అన్నీ ఇచ్చారు. ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తారు అనుకుంటున్నారు? మెజారిటీ పెద్ద రాకుండా కానండి, కొంచెం హ్యాండీగా ఉంటుంది, మళ్ళీ అయితే పట్టుపోద్దని మాకు నమ్మకం. అంటే టీడీపీ వస్తాను అనుకున్నారా, వైసీపీ వస్తాను? టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా చెప్తున్నాను కదండి, కొద్దిగా కొంచెం ఎక్కువలో కాకుండా ఎవరో ఒకళ్ళు ఇది అవుతారండి అంతే. మరి కూటమితో వస్తున్నారు కదా, మరి వైసీపీ ఎదుర్కొంటారంటారా? కూటమి అంటే తెలియదండి నాకు. బీజేపీ, జనసేన, టీడీపీ. జనసేన అన్నదే ఒక రకంగా చెప్పాలి, మాది మేము కాపులేమండి జనసేన, కానీ మేము జనసేన ఓటేయమండి. మేము తెలియదానికి వేయచ్చు, లేదంటే దీనికి వేయచ్చు అంతే. ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఫైనల్గా అయితే వైసీపీ మీద కొంచెం సైలెంట్గా ఉంది, కానీ అదే బాగుంటుంది, అదే వస్తుందని అంటున్నారు జనం. మా బయట చెప్పేది కూడా జనం అదే చెప్తున్నారు. మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మీరు అది చెప్పింది మేము చెప్తామని, అలాగే 10 మంది అలాగే. నాదైతే విలేజ్ అండి, కొవ్వూరు నియోజకవర్గం మాది, వర్క్ చేస్తుందాం కూడా చెప్తున్నాను. భరత్ రామ్ గారు వైసీపీ నుంచి, వాసు గారు టీడీపీ నుంచి, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ ఇద్దరి మధ్యలో చాలా గట్టిగా ఉంటుంది, ఎందుకంటే ఎలా ఉంటుంది? దెబ్బగా ఉంటుంది, ఎవరనేది చెప్పలేం, నువ్వా నేనా అనేటట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ బాగా చేశాడు. మామూలుగా అటువైపు ఆయన ముందు నుంచే అటువైపు నెగ్గే ఆలోచన ఉందేమో ఆయనకి, ఎవరికి అటువైపు పోటీ చేసే ఆలోచన ఉంటుంది ఎవరికి, భరతరామ్ గారికి. ఎందుకంటే అంతా అటువైపే డెవలప్ చేశాడు ఆయన. రోడ్లు కానీ, ఈట్ అండ్ ప్లే కానీ, అదే ఈట్ స్ట్రీట్ కానీ, పుష్కరాల రేవు కానీ, అలాగే అది. దానివలన ఇంతకుముందు అయితే మామూలుగా అయితే ముందు ఆదిరెడ్డి వాసు గారు వచ్చేస్తారు అటువైపు, కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన అటువైపు వెళ్ళడం వల్ల, ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద వెళ్ళడం వల్ల దెబ్బగా ఉంటుంది. 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అంటే మా రాజమండ్రి బాగానే డెవలప్ అయింది ఆయన వలన. ఎవరి వల్ల? భరతరామ్ గారి వల్ల డెవలప్మెంట్ బాగానే అయింది. ఎందుకంటే మాకు తెలిసి ఇంతమంది ఎంపీలు వచ్చారు, కానీ మరి డబ్బులు ఎవరైనా తినుండొచ్చు, ఎవరన్నా చేసి ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇంతకుముందు మాకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన పెద్ద ఏం చేసింది లేదు. ప్లస్ తర్వాత ఎవరో మురళీమోహన్ గారు వచ్చారు, ఆయన చేసింది ఏం లేదు రాజమండ్రికి. భరతరామ్ గారు వచ్చిన తర్వాత మాకు తెలిసి మా ఉన్న రాజకీయ ఇక్కడ ఉన్న ఏరియాలో మా రాజమండ్రిలో ఆయన ఎంపీ అయితే అయ్యాడు, కానీ మా రాజమండ్రి బాగానే డెవలప్ చేశాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఏ ఎంపీ చేయలేదు మాకు అలాగా. ఏది మామూలుగా రాజమండ్రి అంటే అలాగ పుష్కరాల ఘాట్ కానీ, లేకపోతే అదే ఈట్ స్ట్రీట్ కానీ, వ్యాపిల్ అది కానీ, లేకపోతే ఇప్పుడు ఫ్లైఓవర్ కానీ, అది. ఎందుకంటే అందరూ వచ్చి వేసి వెళ్ళిపోయిన వాళ్ళే, కానీ పని కట్టుకొని చేసిన వాళ్ళు ఎవరు లేరు. మరి పథకాలు అన్నీ వస్తున్నాయా? పథకాలంటే వచ్చి వాళ్ళకి వస్తాయేమో మరి మాకు తెలీదు, ఎందుకంటే పథకాల్లో మేము లేము. మీకు అర్థమైందా? మీరు రాజమండ్రి దాకా అడిగారు మీరు, ఆయన ఏం చేశాడంటే భరతరామ్ గారు అది చెప్తున్నాను నేను. చెప్పడం అంటే మాకు రాజమండ్రి డెవలప్ అయ్యింది, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న 2 ఎంపీల మీద మాకు ఈ ఎంపీ బాగానే చేశాడు. మరి మెజారిటీ ఎక్కువ ఎవరికి వస్తా అనుకుంటున్నారు? అది నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కింద వెళ్ళాడు, ఆయన అటువైపు అర్బన్గా ఎమ్మెల్యేగా, ఇద్దరికి దెబ్బగానే ఉంటుంది. డెవలప్మెంట్ ప్రకారంగా చూస్తే ఆయన బాగానే చేశాడు. మరి ఎవరు? భరత్ గారు. అది ఏదో వస్తా అనుకున్నా, టీడీపీ వస్తా అనుకున్నా, వైసీపీ వస్తా అనుకుంటున్నా? దెబ్బగా ఉన్నప్పుడు అది 50-50 ఛాన్స్ అండి. మీకు అర్థమైంది, ఒకరికని చెప్పలేం కదా, మీకు చెప్పేవాళ్ళు ఎలాగైనా చెప్తారు. మీరేం చెప్పాలి? మేము అనుకోవడం వైసీపీ వస్తుంది ఇక్కడ అటువైపు, ఎందుకంటే ఆయన డెవలప్మెంట్ చూపించానని చెప్పి వెళ్తున్నాడు ఆయన. మీకు అర్థమైంది? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అది పక్కన పెట్టండి. మాకు తెలిసిన మట్టుకైతే నేను అనుకోవడం ఏంటంటే అటువైపు భరతరామ్ గారే రావచ్చు, ఎందుకంటే దెబ్బగా ఉంటుంది. డెవలప్మెంట్ చేశాడు కాబట్టి. కొద్ది చదువుకున్న వాళ్ళు ఏముందంటే ఇప్పుడు దాకా ఎంతమంది వచ్చి చేసింది ఏం లేదు నాకు తెలిసి, ఎవరో ఎంపీ పరంగా. ఎందుకంటే మాకు అదే చెప్పాను కదా, ఇప్పుడు ఫ్లైఓవర్ కూడా ఆయన దగ్గరుండి చేయించున్నాడు. ఎవరో డబ్బులు అనేది పక్కనెట్టండి అది. అంటే ఫైనల్ మరి ఇప్పుడు భరత్ గారు వస్తారా, వాసు గారు వస్తారా? అంటే మీకు అదే చెప్తున్నాను కదండి, 50-50 ఛాన్స్. ఆ 50లో కొద్దిగా ఇటు వెళ్తే అటు చెప్పలేం కదా, వాటర్ నాడి మనం ఎవరని చెప్పలేం. మీకు అర్థమైందా? అది ఫైట్ మాత్రం దెబ్బగా ఉంటుంది. అది ఎవరు వస్తారనేది తెలియదు.